హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను నువ్వులుండలండి నువ్వులుండలు ఎలా చేయాలనేది తయారీ విధానాన్ని మీకు చూపిస్తానండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనకి చాలా మంచిదండి. లేడీస్కి రోజుకోకుండా తింటే మనకి ఎముకలు దృఢంగా ఉంటాయండి. ఐరన్ లోపం లేకుండా పుష్కలంగా మనకు ఐరన్ అందుతుందండి. ఓకేనా? ప్రాసెస్లోకి వెళ్దామా? ఒక బౌల్తో నేను నువ్వులు తీసుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పాత్ర పెట్టుకున్నానండి. ఒక బౌల్తో నువ్వులు తీసుకున్నాను. ఇది మనం ఏంటంటే సన్నని మంట మీదండి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం మంచిగా వేయించుకోవాలండి. నువ్వులు మంచిగా వేయించుకుంటేనే ఉండలు మంచిగా బాగుంటాయండి. తినడానికి కూడా క్రిస్పీగా టేస్టీగా బాగుంటుందండి. ఓకేనండి, ఇలా వేయించుకోవాలండి. చూసారా, గోధుమ కలర్గా వచ్చాయి కదా. ఇలా మనం నువ్వులు వేయించుకోవాలి. చూసారా, ఇలా వేయించుకుంటేనే ఉండ కూడా మనకి క్రిస్పీగా ఉంటుందండి. వేయించుకోవడం కూడా ఒక పార్ట్ అండి. ఓకేనండి, వేరే బౌల్లోకి వేసుకుందాం. నెక్స్ట్ బెల్లం పాకం పెట్టుకోవడానికండి స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్తో బెల్లం తీసుకుంటున్నానండి. నువ్వులు ఎన్ని తీసుకుంటే బెల్లం అంతే తీసుకోవాలండి. క్వాంటిటీ ఈక్వల్గా ఉండాలండి. నేను అదే బౌల్తో బెల్లం తీసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు బెల్లం వేసుకుందామండి. బెల్లం వేసుకున్నాక చూసారా, బెల్లం అది అలా ఉండాలండి. బెల్లం జిగటగా ఆ కలర్లో ఉంటేనే పాకంకి, ఏ పాకంకైనా దేట్లకైనా బాగుంటుందండి. ఉండలు మంచిగా ఉంటాయి. ఇప్పుడు తగినన్ని వాటర్ అండి వేసుకుంటున్నాను. వాటర్ కొంచెం ఎక్కువైనా ప్రాబ్లం ఏంటి ఉండదండి, పాకం లేట్ అవుతుంది అంతేని. నేనైతే వాటర్ కొంచెం వేసాను. కొంచెం ఎక్కువగా వేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు. మనం సన్నని మంట మీద బెల్లం కరిగించుకుందామండి. బెల్లం అంతా కరిగాక ఫిల్టర్ చేసుకోవాలి కదా, అందువల్ల సన్నని మంట మీద ఇలా కరిగించుకోవాలి. ఏ బెల్లంకైనా అడుగుని ఇసుక చెత్త ఉంటుందండి, అది మనం ఫిల్టర్ చేసేస్తే పోతుంది. దానివల్ల మనం ఫిల్టర్ చేసుకోవాలి. మనం ఏంటంటే సన్నని మంట మీదే మనం బెల్లం కరిగించాలండి. ఎందుకంటే పాకం వచ్చేస్తుంది, హైలో పెట్టకూడదండి. తొందరగా పాకం వచ్చేస్తే ఫిల్టర్ అవ్వదండి. మళ్ళీ వాటర్ వేసుకోవాలి. అలా అయితే చూసారా, ఇలా బెల్లం కరిగించుకున్నాను. బెల్లం కరిగించుకున్నాక ఫిల్టర్ చేసుకుందామండి. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఆ పాత్రలో కొంచెం వాటర్ వేసాను, మళ్ళీ అందులో ఫిల్టర్లో వేసుకోవచ్చండి, ఏం కాదు. మళ్ళీ పాకం పెడతాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా మనం ఫిల్టర్ అయ్యాక పాకం పెట్టుకుంటామండి. చూసారా, ఇలా నురగలాగా వచ్చిందంటే మనం అప్పటి నుంచి మనం చూసుకోవాలండి పాకానికి రెడీగా ఉన్నట్లని. మనం చూసుకుంటుండే కప్పులో వాటర్ వేసుకొని అందులో మనం కొంచెం వేసుకొని చూసుకుంటూ ఉండాలండి. ఇలా వచ్చిందంటే పాకంకి రెడీ దగ్గరలో ఉన్నట్లేనండి. చూసారా, ఇలా మనం వాటర్లో వేసేసరికి ఇలా ఉండలా రావాలండి. ఇలా కొంచెం ముదురుగా ఉండలా వస్తే పాకం వచ్చినట్లేనండి, ఇలా రావాలి. ఓకేనండి, చూసారా పాకం వచ్చిందండి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. గీ, ఆవు నెయ్యి, ఏ నెయ్యి అయినా పర్వాలేదండి. నేనైతే ఆవు నెయ్యి 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నువ్వులు వేసేసుకుందామండి మొత్తం.
నువ్వులు వేసుకున్నాక మనం శుభ్రంగా కలుపుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోండి. శుభ్రంగా స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలండి మనం. ఎందుకంటే పాకం వచ్చింది కాబట్టి అంతా అయిపోయింది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కలుపుకోవాలండి. ఓకేనా? ఇలా కలుపుకున్నాక మనం కొంచెం గీయండి, చేతులకి అప్లై చేసుకొని ఇలా మనం ఉండలు కట్టేసుకుందామండి. మనకి చల్లగా అయిపోయినా వేడి మీద ఇలా చుట్టుకుంటున్నాం కదండి, చల్లగా అయిపోయిన ప్రాబ్లం ఏమి ఉండదండి. మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం వేడి చేస్తే మళ్ళీ తిరిగి ఉండలు చుట్టుకోవచ్చండి. ఇలా మనం అన్నీ ఒకే సైజుగా ఇలా ఉండలు చుట్టుకోవాలండి. క్రిస్పీగా చాలా బాగుంటాయండి. మీరు ఇలా నేను చెప్పినట్లు చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇలా ఉండలన్నీ ఇలా చేసుకోవాలండి. వేడి మీద ఉండేటప్పుడు మనం చేసుకోవాలి. చూసారండి, చాలా బాగున్నాయి కదండి. చాలా టేస్టీగా ఉండే నువ్వులు ఉండాలండి. నేను ఎలా చెప్పానో అలాగే మీరు తయారు చేసుకోండి, చాలా మంచిగా వస్తాయండి. ఓకేనండి? క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే, మీకు నెల రోజుల వరకు, నెల ఏంటండి 2 months వరకు కూడా మీకు మంచిగా ఉంటాయండి, క్రిస్పీగానే ఉంటాయండి. ఇలా వేయించుకొని నేను చెప్పేటట్లు మీరు చేసుకుంటే చాలా బాగుంటాయండి. మీరు స్టోర్ చేసుకొని చక్కగా లేడీస్ రోజుకు ఒక ఉండ తినండి, మీకు డాక్టర్ అవసరమే ఉండదండి. ఓకేనండి? ఇవి డబ్బాలో వేసుకొని మనం స్టోర్ చేసుకోవాలండి. ఓకేనా?